హలో మ్యామ్, నమస్తే. అండ్ యా నమస్తే. ఇక్కడ ఉన్న నందు ఒకకి ప్రశాంత్. Hello, అండ్ ma'am. హర్షితకి, I'm sorry, please మేడం నమస్తే forgive కి. me. మ్యామ్. Thank you. I love you all. థ్యాంక్ యూ లవ్ యూ నమస్తే. మ్యామ్. ఐఎమ్ నమస్తే సారీ, టీమ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రశాంత్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హర్షిత అండ్ బ్యూటిఫుల్ నందు ఇద్దరికి. ఎస్ మై ఎస్ ఎస్. బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్ మ్యామ్, ఇక్కడ ఈ రోజు మనం కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక, ఎస్ మనం 2 days సక్సెస్ఫుల్ గా February 8th 9th చాలా అద్భుతంగా 2 days వర్క్ షాప్ నిర్వహించుకోవడం జరిగింది. అమేజింగ్ రెస్పాన్స్. అండ్ ఇందులో భాగంగానే చాలా మంది ఎన్రోల్ అవుతున్నారు. అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. అండ్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఇచ్చిన బ్రౌచర్స్ ఏవైతే ఉన్నాయి, ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ మనము ఈసారి మనం కండక్ట్ చేయబోతున్నాము. సో అందులో అసలు ఇన్ఫ్యూజన్ టెక్నిక్స్ అని చెప్పేసి ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో, అండ్ పూర్వీకుల్ని హీలింగ్ చేయటం కానీ, క్లీనింగ్, సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ తో ఈ రోజు ఇక్కడ ఉన్న నందు అక్క అవ్వచ్చు, హర్షిత అవ్వచ్చు, మన పీపుల్ ఎవరైతే ఉన్నారో, మన హోప్ లో మన ఫ్యామిలీ అడిగిన క్వశ్చన్స్ ని మన టీం మెంబర్స్ అడుగుతారనమాట. సో మీరు ఖచ్చితంగా ఈరోజు ఆన్సర్స్ ఇవ్వాల్సిందే. మాకు ష్యూర్ క్లారిఫికేషన్ ష్యూర్ కావాలి. ష్యూర్ ప్రశాంత్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎస్. ఎస్ ఎస్, నందు ఆర్ యూ రెడీ? Yes, yes. Ready. యా, ఎస్ మీ ఎస్. క్వశ్చన్ అడగొచ్చు అక్క. అసలు ఏంటి, అసలు ఎలా ఎలా Yeah, క్వశ్చన్స్ ma'am. అడుగుతున్నారు మనల్ని? Yes, ma'am. I'm sorry, please forgive me. Thank you. I love you, ma'am. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు క్లాస్ చెప్పినా ఒకదానికి అసలు అంటే సేమ్ ఉండవు. డిఫరెంట్ డిఫరెంట్ గానే చెప్తారు. సబ్జెక్ట్ కూడా అసలు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఈసారి మీరు ఎలా అంటే నేను ఫ్లయర్స్ లో మనం పెట్టాం కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ కూడా నేను ఎప్పుడు వినలేదు. ఈ వర్డ్స్ కూడా కొత్తగా వింటున్నాను. అసలు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అని మీరు అంటే దాని మీద నిన్న జరిగిన 2 క్లాసెస్ కూడా ఎక్కువ దాని మీదే బేస్ చేసుకుని చెప్పారు మ్యామ్. అంటే అసలు ఇన్ఫ్లో ఏంటి, అవుట్ఫ్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ మూవీ తెలుసు కానీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో తెలియదు మ్యామ్. అసలు ఏంటి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ 4 లేయర్స్ గురించి కూడా మీరు Look at దాని గురించి. that. 1 second. My dear beautiful, beautiful Nandu, మంచి క్వశ్చన్ అడిగావు. ఇన్సైడ్ అవుట్ సైడ్ మూవీ అండ్ ఇన్నర్ ఫ్లో అవుటర్ ఫ్లో, ఈ రెండు చాలా బ్యూటిఫుల్ డిఫరెన్స్ ఉంది. డెఫినెట్గా ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్, మన ఇన్సైడ్ ఏం జరుగుతుందో దాన్ని అవుట్ తీసుకురావడం సినిమా. అలాగే ఇన్నర్ ఫ్లో, ఇన్సైడ్ ఫ్లో, ఇన్సైడ్ ఫ్లో, అవుట్ సైడ్ ఫ్లో. ఎనర్జీ క్వాంటమ్ ఫిజిక్స్లో లేకపోతే పార్టికల్స్లో, స్పిరిచువాలిటీలో ఒకటే ఎనర్జీ. ఆ ఎనర్జీ కనుక మన లైఫ్లో స్టక్ అయితే, అంటే నీ శరీరంలో లోపల స్టక్ అయితే, దట్ ఇన్నర్ ఫ్లో ఎలా ఉంది, అసలు ఇన్సైడ్ ఫ్లో ఎలా ఉంది, స్టక్ అయిందా, ఫ్లో అవుతుందా? అవుట్ సైడ్ అయితే ఎప్పుడు ఫ్లో అవుతుంది. ఆ అవుట్ సైడ్ ఫ్లో అవుతున్న క్రియేటివ్ ఫోర్స్ కనుక మన ఇన్సైడ్ వస్తే, అంటే శరీరం లోపలికి వస్తే, నీ బ్యూటిఫుల్ సెల్లోకి వస్తే, నీ ఎనర్జీ ఓవరాల్కి వస్తే లైఫ్ ఫ్లో అవుతుంది. అదే ఈ క్లాసెస్. సో ఇన్సైడ్ అవుట్ అంటే లోపల ఉన్నది సినిమాలో లాగా లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం. ఇన్నర్ ఫ్లో, అవుటర్ ఫ్లో అంటే బయటలో ఉంది లోపలికి తీసుకురావడం. ఓకే తల్లి. ఓకే ఓకే మ్యామ్. ఎస్, ఈ హర్షిత అబండెన్స్. నీకేమైనా క్వశ్చన్స్? ఎస్ అన్న. ఆబ్వియస్లీ ఉన్నాయి, ఎందుకంటే మేడం ఎప్పుడు కొత్త కొత్త సబ్జెక్ట్ తో వస్తారు కదా, సో కొత్త టర్మినాలజీ కూడా ఉంది. ఈ అబండెన్స్ లూప్ అంటే ఏంటి? బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ గా. అసలు ముందు అబండెన్స్ లూప్ అని తెలుసుకుంటే ముందు ఇన్సైడ్ అవుట్ అని ఇందాక అడిగారు కదా, ఇన్సైడ్ ఏముంది? ఇన్సైడ్ లో కనుక స్టక్ అయి ఉంటే, అంటే చక్ర దగ్గర నుంచి, అంటే మన ఎనర్జీ సిస్టమ్, రూట్ చక్ర, సెక్రల్ చక్ర అండ్ సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర, మనకి ఏది కావాలన్నా రూట్ లోంచి, అంటే మదర్ గాయాలోంచి వస్తుంది అబండెన్స్. మనకి ఏ వస్తువు, ఏ మెటీరియల్, యు టేక్ కారు, హౌస్, ఇల్లు, మనీ. అసలు మనీ దేనికి? ఏదో ఒకటి కొనుక్కోవడానికి. మనీ వచ్చేదే ఏదైనా ఖర్చు పెట్టడానికి, ఏదో ఒకటి దాని ద్వారా జరగాలి. ఫుడ్ కొనుక్కుంటున్నావా, బట్టలు కొనుక్కుంటున్నావా, నగలు కొనుక్కుంటున్నావా, ఏదైనా సరే ఎనీ మెటీరియల్ సబ్స్టెన్స్ అండ్ ద మనీ ఫ్లో రావాలి అంటే మదర్ గాయా నుంచే వస్తుంది. సో ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి మనం గనక అలౌ చేస్తే ఇక్కడి నుంచి హిట్ చేసుకొని రూట్ చక్రా నుంచి, అంటే కింద బ్యాక్ బోన్ దగ్గర నుంచి ఎనర్జీని ఫ్లో చేయాలి. ఇన్సైడ్ ఫ్లో, అవుట్ సైడ్ ఫ్లో. ఆ ఫ్లో గనక వచ్చి హార్ట్ నుంచి చేతుల్లోకి రావాలి.
చేతుల ద్వారానే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, చేతుల ద్వారానే దానం చేస్తా, చేతుల ద్వారానే ఖర్చు పెడతా, మీ కార్డైనా మనీ అయినా. సో హ్యాండ్స్ ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ హార్ట్. ఈ ఎనర్జీ లూప్ రూట్ చక్ర నుంచి హార్ట్ లోకి, మళ్ళీ పైనుంచి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ హార్ట్ లోంచి వచ్చింది అగైన్ భూమిలోకి వెళ్ళాలి. సో దట్ ఈస్ ద లూప్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్లో. నువ్వు ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి ఎనర్జీ లూప్ని అనేది సీక్రెట్. అమేజింగ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అది అంటే తెలుసుకుంటే మీరు చెప్పబోయేది చక్రాస్ నాలెడ్జ్ లేకుండానే ఈ అబండెన్స్ లూప్ ని దాని చక్రాస్ ద్వారా వేసుకుంటాం. ఎస్ తల్లి, చక్ర నాలెడ్జ్ అక్కర్లేదు అసలు. ఇప్పుడు మనీ క్లాస్లో అబండెంట్ లూప్ ఉంది, నీకు చక్ర నాలెడ్జ్ అక్కర్లేదు, నీ ఎనర్జీ సిస్టమ్ మనం చెప్పిన దాని ప్రకారం అర్థమైపోతుంది ఈజీగా. ఇట్ డజంట్ మ్యాటర్ నీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేకపోతే క్లాస్లో చక్ర క్లాసే జాయిన్ అవ్వాలా, అక్కర్లేదు. ద ఎనర్జీ ఫ్లో ఇన్సైడ్ అవుట్ అని చెప్పా కదా, ఇన్నర్ ఫ్లో అవుటర్ ఫ్లో. నీ ఇన్నర్ ఫ్లోని మనీ విషయంలో, ఎస్పెషల్లీ ది అబండెన్స్ అండ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ విషయంలో, రూట్ నుంచి హార్ట్లోకి, మళ్ళీ హార్ట్ నుంచి రూట్లోకి ఎలా తీసుకురావాలి అనేది ఎనర్జీ లూప్. యా. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అలానే ఎనర్జీస్ ని ప్రొటెక్ట్ చేయడం అన్నారు. ఈ ఎనర్జీస్ ని ప్రొటెక్షన్ ఏంటి అసలు? ఎక్సలెంట్ క్వశ్చన్, బ్యూటిఫుల్. ఎలా ఉంటుందంటే మనం ఓరా అంటే మనం విఆర్ ఎనర్జీ ప్రొటెక్షన్ ముందు మనం అసలు 4 లేయర్స్ ఆఫ్ లైఫ్ ఉంటుందని అది తెలుసుకోవాలి. ఫ్రీ క్లాసెస్ ఒకసారి వింటే అందరికీ అర్థమైపోతుంది. విఆర్ అంటే వీఆర్ నాట్ జస్ట్ ద బాడీ, వీఆర్ ది ఎమోషన్ అండ్ మనం థాట్ అండ్ ద స్పిరిట్. ఈ మొత్తం ఒక బాల్ లాగా, ఒక బబుల్ లాగా ఉంటుంది మన చుట్టూతా, మన కంటికి కనిపించదు. ఈ 3 మన కంటికి కనిపించవు. మన ఎమోషన్ మన కంటికి కనిపిస్తుందా, నాకు కోపం వచ్చింది అంటావు కానీ నీ బాడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది కానీ కనిపించదు. ఆ కనిపించినవి మొత్తం మన చుట్టూతో ఉంటాయి. అయితే ఈ ఎక్స్టెన్షన్, ఈ ఓరా, మన బాల్ ఎక్స్టెన్షన్ మన ఇల్లు కూడా. ఇల్లుని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అమేజింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీ ఇంట్లో అద్దాలు ఎక్కువ ఉన్నాయా? పెద్ద పెద్ద మిర్రర్స్ ఫారెన్లో డెఫినెట్గా ఉంటాయి. ఆ అద్దం కూడా పోర్టల్ అని, అక్కడి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీని ఫ్లో అవుతుందని తెలుసా? అవన్నీ కూడా ప్రొటెక్ట్ అవుతాయి. విండోస్, డోర్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మదర్ గాయా నుంచి స్కై వరకు ఎలాగా, అన్ని సీక్రెట్స్ ఇప్పుడే చెప్పానా? లేదు లేదు, చెయ్యాలి. అలాగే ల్యాండ్. సో మాకు ల్యాండ్ సేల్ అవ్వట్లేదంటే యూ ఆర్ ద ల్యాండ్ ఇస్ ఆల్సో ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఓరా. నేను నేను ఎమోషన్లో బాధపడుతున్నాను, నీ నీ ల్యాండ్ కూడా బాధపడుతున్నాను, ఎవరికి కనిపించదు అది. యూనివర్స్కి అసలు బాధపడుతుంది. ద మ్యాట్రిక్స్ లైక్ నిన్న చూస్తే అర్థమై ఉంటుంది, క్యూబ్ బాధపడుతుంది, మీరు బాధపడుతుంటే మీ ల్యాండ్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధపడుతూ ఉంటే బాధ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆ బాధ అవుతుంది. నువ్వు డెలిబరేట్గా మారాలి అంటే, సో ఈ ల్యాండ్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి స్పెసిఫిక్గా, దట్ ఈస్ ద టూల్ అండ్ టెక్నిక్. అమేజింగ్ నాలెడ్జ్తో అండ్ మెడిటేషన్ తోటి మన ల్యాండ్ని గోల్డెన్ దాంతో సీల్ చేసేయచ్చు. అండ్ ఇట్ వైబ్రేట్స్ విత్ గోల్డ్ ఎనర్జీ. ఎంతమంది వస్తారంటే చూడడానికి, కొనడానికి, ఈవెన్ హౌస్ కూడా. అలాగా మెయిన్ మీకు ఇన్కమ్ పెరగాలంటే, అండ్ బేసిక్గా ఈసారి క్లాసులో ఎలా ఉంటుందంటే, బేసిక్గా కామన్ ఉంటుంది. ఒక ఒక 4 days కామన్ ఫర్ ఆల్ గ్రూప్స్. కామన్ అంటే ఏంటంటే ద బేసిక్ ఫౌండేషన్ క్లీనింగ్ ఉంటుంది. ఎప్పుడు మీరు కని విని ఎరగకుండా అన్ని లేయర్స్ని ఎలా క్లీన్ చేయాలనేది 4 days కామన్ ఉంటుంది అందరికీ. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఒక ఎంపీసీ బైపీసీ తీసుకుంటే కామన్ సబ్జెక్ట్స్ అండ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్కి క్లాసెస్కి వెళ్తారు కదా, అలాగా వెళ్తారు. మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ప్రొటెక్టింగ్ ఎనర్జీ సీక్రెట్ చాలా బాగుంటుంది. ఎస్, అడగండి. ఎస్ మ్యామ్. ఎస్. సో నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది అనమాట. ఆ, లైక్ యా, మన పూర్వీకులు ఎప్పుడో మనం మర్చిపోతాము, వాళ్ళు వస్తారు మన లైఫ్ లోకి, తర్వాత వాళ్ళు కొంతమంది గుర్తు కూడా ఉండరు మనకి యాక్చువల్లీ. సో నేను మా తాతయ్యని కూడా చూడలా. సో అలా మన పూర్వీకుల్ని క్లీన్ చేసుకున్నాం అనే ఒక ప్రాసెస్ కూడా ఉందన్నమాట. అంటే పూర్వీకులతో కనెక్ట్ అవ్వటం వల్ల హార్ట్ తో, అంటే వాళ్ళని క్లీనింగ్ చేసుకోవడం, అంటే ఇది మనం ఉన్న ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ కి వాళ్ళని క్లీన్ చేసుకోవడం ద్వారా దాని వల్ల ఏం బెనిఫిట్ జరుగుతుంది మ్యామ్ అలా చేయడం ద్వారా?
బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ప్రశాంత్. ఈరోజు నా బాడీ అయినా నీ బాడీ అయినా నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు అంటే నీ వాయిస్ పించ్ కానీ, లేకపోతే నీ హ్యాండ్ మూమెంట్ కానీ, నీ తల మూమెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రోగ్రామ్లోంచి రన్ అవుతుంది. దాంట్లో మనకి ఈ ఫిజికల్ బాడీ అట్ దిస్ మూమెంట్, నేను స్పిరిట్ దాకా వెళ్ళట్లే, స్పిరిట్ లేయర్ దాకా ఫిజికల్ బాడీలో ఇప్పుడు అట్ దిస్ బయాలజికల్ బాడీ వచ్చింది మన యాన్సిస్టర్స్ పుణ్యం వల్లే వస్తుంది. అమ్మ నాన్న డిఎన్ఏ కూడా అమ్మ వైపు ఉన్న 7 తరాలు, నాన్న వైపు ఉన్న 7 తరాల నుంచి వస్తుంది. మనకు ఇప్పుడు మనం రెస్పాన్సిబుల్ ఫర్ 7 జనరేషన్స్ ఆఫ్ అమ్మ నుంచి, నాన్న నుంచి. సో ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే వాళ్ళ ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది. వి చూస్ దాట్. సో ప్రతి క్వాలిటీ, ఇప్పుడు నేను ఇలా నవ్వుతున్నానంటే నాది ఎవరి క్వాలిటీనో అది, లేకపోతే నేను ఇండివిజువల్గా నేను ఆ క్వాలిటీని డెవలప్ చేసుకున్నాను. ఐదర్ వే యాన్సిస్టర్స్ది, లేకపోతే నా ఓన్గా చేసింది. ఏదో ఒకటి మనం దేని మీద ఫోకస్ పెడితే అది పెరుగుతుంటుంది. కానీ డేటా అన్కాన్షియస్ స్టేట్లో, కాన్షియస్గా కూడా నీకు తెలియదు అసలు ఏ డేటా రన్ అవుతుందో. ఏ డేటా రన్ అయినా తాత ముత్తాతల డేటా ఆల్వేస్ నీతో ఉంటుంది. 7 జనరేషన్స్ డేటా నువ్వు ఫ్లో చేస్తూనే ఉంటావు. ఇది లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్ త్రూ ద 7 పాస్ట్ జనరేషన్స్. సో ఎప్పుడైతే మన యాన్సిస్టర్స్ని క్లీన్ చేసుకుంటూ ఉంటావో, నేను చెప్పాను కదా నిన్న క్లాసెస్కి ఫ్రీ క్లాసెస్లో అర్థమవుతుంది. యు ఆర్ అ క్యూబ్, ఒక టెస్ట్ క్యూబ్ అనుకుంటే, లేకపోతే ఒక టెస్ట్ ట్యూబ్ అనుకుంటే, ఆ ట్యూబ్లో ఆల్రెడీ డేటా ఉండే నువ్వు తయారయ్యావు, ఆ డేటాతోనే తయారయ్యావు. ఆ డేటాకి తీసేసుకోవచ్చు అనేదే కాన్షియస్నెస్. ఆ డేటా నీకు అక్కర్లేదు, బికాస్ యు గెట్ ద డేటా ఫ్రమ్ యువర్ హయ్యర్ మైండ్. మొత్తం ఫిజికల్ బాడీ తయారవడానికి కావాలంతే, బట్ రన్ చేయడానికి ఆ డేటా అక్కర్లేదు. అదే స్టేల్ డేటా. ఎప్పుడైతే యాన్సిస్టర్స్ని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటావో, వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చేయలేపారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల్లో ప్రాసెస్ చేయలేపారు, రిలేషన్షిప్స్లో లవ్ని వాళ్ళు షేర్ చేయలేకపోయారు, అన్ప్రాసెస్డ్గా కొన్ని ఎమోషన్స్ మిగిలిపోయినాయి. మెయిన్ ఇక్కడ తాత ముత్తాతల డేటా అంటే నథింగ్ బట్ వాళ్ళ ఫీలింగ్సే మన లైఫ్కి, మన బాడీకి ఫ్యూయల్, పెట్రోల్ లాగా మన కార్కి అది వెళ్తుంది. సో ఆ ఎమోషన్స్, ఆ ఫ్యూయల్ ఎవరిది తీసుకుంటున్నాం, చూస్ చేసుకోవట్లేదు. సో ఎప్పుడైతే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ యాన్సిస్టర్ని క్లీన్ చేస్తే వాళ్ళ సబ్కాన్షియస్ అంటే వాళ్ళ డేటా కూడా క్లీన్ అవుతుంది. అనవసరమైన డేటా వెళ్ళిపోయి గోల్డెన్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ మనకు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఈ క్యూబ్లో కనుక బ్లాక్ ఎనర్జీ ఎంత క్లీన్ చేస్తూ ఉంటే, చెప్పాను కదా ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే మా తాత ముత్తాతల మొత్తం ఎనర్జీని నేను క్యారీ చేస్తూనే కూర్చున్నాను. నా రూట్ చక్ర నుంచి ఆన్ గోయింగ్ ఫ్లో వస్తూనే ఉంది వాళ్ళది. నా ఎమోషన్ కనుక కోపంలో ఉన్నాను నేను, 20 నిమిషాల కంటే కోపం ఎక్కువ ఉంది నాకు అంటే, మా తాత ముత్తాతల కోపం కూడా నేను ఇప్పుడు నా ముందుకు తీసుకొస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. కావాలి, ఫ్యూయల్ కావాలి. 20 నిమిషాల కంటే ఎక్కువ నడుపుతుంటే యూ హ్యావ్ టు టేక్ ద ఫ్యూయల్ ఫ్రమ్ యువర్ యాన్సిస్టర్స్. నీకు ఎక్కడి నుంచి రాదు. ఎమోషన్ని ఎక్కువ చేయాలంటే పాత నుంచి తెచ్చుకుంటుంది. పాతలో ఎవరెవరు ఎమోషన్ ఉంది అన్ని తెచ్చుకుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాన్సిస్టర్ని కూడా క్లీన్ చేయడం. వాళ్ళు క్లీన్ చేస్తే ఎమోషన్ తగ్గుతుంది, నీకు గోల్డెన్ ఎనర్జీ. ద మోర్ యూ క్లీన్, నీ క్యూబ్ ఎంత క్లీన్ అవుతుంటే ది యూనివర్సల్ ఫ్లో అంత నీ బాడీలోకి వస్తుంది. యూ కెన్ టేక్ దట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని లేయర్స్ ఇన్ఫర్మేషన్, నువ్వంటే ఎలా తయారవ్వాలి, దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్, అది తెలుసుకుంటావు. అండ్ ద యాన్సిస్టర్స్ని ఎలా క్లీన్ చేయాలి. అమేజింగ్ మెడిటేషన్స్ ఉంటాయి. కళ్ళము నీళ్ళైతే నాకే కారిపోతాయి తయారు చేసినప్పుడే, వింటున్నప్పుడు. మీకు అబ్సల్యూట్లీ ఎవ్రీ యాన్సిస్టర్ ఈస్ బిహైండ్ యూ, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారంటే వెన్ యూ స్టార్ట్ క్లీనింగ్ దెమ్, అసలు మైండ్ బ్లోయింగ్. పాత్ర క్లీన్ అవుతూ ఉంటుంది. లైఫ్ ఫోర్స్ ఎనర్జీకి ప్లేస్ ఇస్తున్న కొద్దీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. క్రియేటివ్ ఫోర్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మా. ఎస్, నాకు అర్థమైంది. అంటే మన పూర్వీకులు మనం క్లీన్ చేసుకుంటే కనుక, ఎస్, ఇప్పుడు సపోజ్ నా ఉద్యోగంలో అవ్వచ్చు, నా బిజినెస్ లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మన పూర్వీకులు మనం క్లీన్ చేసుకుంటే కనుక, ఎస్, డెఫినెట్ గా మనం చాలా ముందుకు వెళ్తాం. అది రైట్. ఏదైనా అవ్వచ్చు, చదువులో అవ్వచ్చు, బికాస్ వీఆర్ గెటింగ్ అని చెప్పారు మీరు. వాళ్ళ నుంచే వస్తుంది కాబట్టి మనం ఇలా ఉన్నాం. దాన్ని వన్స్ క్లీన్ చేస్తే మనం ఇంకా అబండెంట్ గా వెళ్ళిపోతాం. మనకి చాయిస్ ఉండాలి, మనకు ఒక క్లారిటీ ఉండాలి. అసలు నాకు ఏం కావాలి, చదువులో ఏం కావాలి,
డబ్బులు ఏం కావాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి అంటే క్లారిటీ అంటే గుర్తొచ్చింది. ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, నాకు యోగా ప్లేస్లో ఎక్కడ కూర్చోవాలి, మెడిటేషన్లో నేను ఎక్కడ కూర్చోవాలి, నాకు ఎన్ని బాత్రూమ్స్ ఉండాలి, హాల్ ఎంత పెద్దగా ఉండాలి, బయట లాన్ ఉండాలా లేదా, ఎవ్రీథింగ్ అంత క్లారిటీలో గీసుకోవాలి, రాసుకోవాలి. రాసుకున్న తర్వాత క్రియేటివ్ ఫోర్స్కి క్లారిటీ ఉండదు, క్లారిటీ మనలో ఉండాలి. ఆ క్రియేటివ్ ఫోర్స్ని అలో చేసిన తర్వాత అంటే ఓపెన్ పని చేస్తూ ఉండగానే పాత్ర క్లీన్ అవుతూ ఉంటే, ఫ్రీ క్లాసెస్ మళ్ళీ చూడండి, ఇది ఇంకా అర్థం కావాలంటే ఆ ఫోర్స్కి మనం డైరెక్షన్ ఇవ్వాలి. ఎనర్జీ నీడ్స్ అ డైరెక్షన్, అదొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎనర్జీ వస్తుంది కానీ దానికి డైరెక్షనే మన లోపల ఉన్న కాన్షియస్నెస్. ఏం కావాలో క్లారిటీ ఇవ్వండాలి, అలా రాసుకోవాలి, బొమ్మేసుకోవాలి, అటువైపు పాత్ర క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్ ఈ క్షణంలో నువ్వు ఎటు వెళ్తున్నావో అది నిర్ణయిస్తుంటుంది. మన చేతిలో లేదు. కాన్షియస్లీ యూ కెనాట్. నీ ఎమోషన్ ఎటుంటే అటు తీసుకెళ్తూ ఉంటుంది. సో అలా. ఎస్ మా, థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. ఎస్ ఓకే మ్యామ్. పిల్లలు ఎవరు అడుగుతారు ఇప్పుడు క్వశ్చన్? మ్యామ్ కానీ మీరు చెప్తుంటే అసలు ఒక్క పాయింట్ కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు మ్యామ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెరీ ఎప్పుడెప్పుడు మచ్. క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, చాలా క్యూరియస్ గా ఉంది మ్యామ్. నిజంగా అసలు ఎప్పుడు విన్నట్లే లేదు. ఆ ఎస్. చేతుల్లో నుంచి ఎనర్జీ రావడం అలా అంటే అది చాలా బాగుంది. యా. అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది మ్యామ్. అంటే ఫ్లైయర్ లో మనం సెలెస్టియల్ అండ్ ఎనర్జీ డోనర్స్ అని మీరు చెప్పారు. అంటే ఏంటి మ్యామ్ ఎనర్జీ డోనర్స్ అంటే ఏంటి, ఇప్పుడు సెలెస్టియల్ అంటే ఏంటి? ఎస్, ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను స్పీకర్లు పట్టుకుని మరీ చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో ఎలా ఉంటుందంటే మనకి ఎనర్జీ మనకు కావాలి. దట్ ఈస్ ద ఎనర్జీ, ఇస్ ద ఎనర్జీ అంటే ఎమోషన్ అంటేనే దట్ ఎమోషన్ ఇన్ ద మోషన్కి ఉపయోగపడేది, ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు అర్జెంటుగా మేనిఫెస్టేషన్స్ కావాలి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంటే ఏంటంటే ఇప్పుడు నాకు చాలా అప్పులు చేశాను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా డెట్స్ ఉన్నాయి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మన క్యూబ్లో బ్లాక్ ఉంది, ఆ క్యూబ్లో ఏది ఉంటే అదే కనిపిస్తుంటుంది. సో మనం ఎంత మాన్యువల్లీ లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ ఎంత క్లీన్ చేస్తున్నా యూ నీడ్ ఎక్స్ట్రా ఎనర్జీ, ఇన్స్టెంట్గా ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ బాడీ తొందరగా రికవర్ అవ్వాలన్నా, సో యూ నీడ్ టు డిపెండ్ సోల్, స్పిరిచువల్ లెవెల్ సోల్ ది 5 ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మదర్ గాయ, సన్, నార్త్ స్టార్, ఇప్పటి వరకు మనం అవన్నీ చేస్తున్నాం. కానీ వీనస్, జూపిటర్, యురేనస్, ఎవ్రీథింగ్ నుంచి కూడా మనం ఎనర్జీ తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెలెస్టైల్ బాడీస్ నుంచి ఈసారి ఎలా తీసుకుంటాం, అమేజింగ్. మనకు తెలుసు నార్త్ స్టార్ ఎట్లా వచ్చింది, నార్త్ స్టార్ ఏమేమి ఇచ్చింది, ఎలాగా. సోల్ ఆల్వేస్ ఫాలోస్ ద నార్త్ స్టార్, దట్ ఈస్ ద దిక్సూచి, ఎటు వెళ్ళాలి. సోల్కి ఏం తెలియదు, స్పిరిట్ అని ద కంప్లీట్ నార్త్ స్టార్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీకు నార్త్ స్టార్కి మధ్య ఏం ఫ్లో అవుతుంది, ఎనర్జీ ఏం ఫ్లో అవుతుంది, హ్యాపీ, గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్ ఎనర్జీ కనుక ఫ్లో అవుతే నార్త్ స్టారే తీసుకెళ్తుంది. దట్ ఈస్ ద చైన్, అది తెలుసు. కానీ ఇప్పుడు జూపిటర్, వీనస్ అండ్ దెన్ యురేనస్, వీటన్నిటితో కూడా అసలు ఏంటి కనెక్షన్, యాజ్ అబౌవ్ సో బిలో, వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. ఈసారి సెలెస్టైల్ డోనర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుంటే చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. ఓకే, ఎస్ తల్లి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అంటే ఈసారి చక్రాస్ అంటే ఎలా చెప్తున్నారు మ్యామ్? 12 చక్రాస్ ఉంటాయా, 7 చక్రాస్ ఉంటాయా, లేకపోతే అదే ఎస్, ఒకసారి చెప్తారా? ఈసారి 7 చక్రాస్ ఉంటాయి, 12 చక్రాస్ కాదు. 12 చక్రాస్ లాస్ట్ టైం ఇచ్చేసాము, ఈసారి 7 చక్రాస్ అదే ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. నీ క్యూబ్ని ప్రతి చక్రాలు ఎలా క్లీన్ చేసుకోవాలి, అండ్ నీ సహస్రార క్రౌన్ చక్ర నుంచి ఛానల్ మొత్తం ఈ గోల్డెన్ ఛానల్ ఎలా చేయాలి. సో ద క్యూబ్, ద నథింగ్నెస్కి తీసుకెళ్ళి గోల్డెన్ ఫ్లోని తీసుకొచ్చి ద క్రియేటివ్, ద విజన్స్లో ఎలాగా ఆ ఎనర్జీని ఎలా యూజ్ చేయాలి, హౌ టు డైరెక్ట్ దట్ ఛానల్, దట్ ఎనర్జీ ఎలా తీసుకెళ్ళాలి అనేది ఉంటుంది. చాలా చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఎస్, అన్నిటికంటే ఓకే మ్యామ్, వెరీ థ్యాంక్ యూ. మోస్ట్ చెప్పండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఇవి చేసుకోవాలి అవి చేసుకోవాలన్నా, కానీ మార్నింగ్ రిచువల్స్ ఏం చేసుకోవాలి, మార్నింగ్ అసలు లేవగానే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన బ్రెయిన్తో వర్క్ చేస్తాం, ఫిజికల్ బాడీతో వర్క్ చేస్తాం, ఎమోషన్ బాడీతో వర్క్ చేస్తాం, మెంటల్ బాడీతో వర్క్ చేస్తాం, అండ్ స్పిరిచువల్ బాడీతో వర్క్ చేస్తాం. 4 లేయర్స్ మీద వర్క్ చేస్తాం. బ్రెయిన్లో ఏం వర్క్ చేస్తాం, బ్రెయిన్లో ఉన్న ఫిజికల్ బాడీలో బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ ఈ 3 లేయర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది.
ప్రతి లేయర్లో మనం హోపనపోనలా చేస్తాం. అండ్ బ్రెయిన్లో ఉండే సినాప్టిక్ కనెక్షన్స్ని ఎలాగా పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తా అంటే సర్వైవల్ మోడ్ నుంచి ఎలాగా రెస్ట్ అండ్ డైజెస్ట్ అనేది బ్రీదింగ్ EFT ద్వారా చేస్తాం. అది అమేజింగ్గా మీకు బ్రెయిన్ని మీ మీ ప్లాస్టిసిటీ న్యూరోప్లాస్టిసిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాస్టిక్ అని అర్థమవుతుంది క్లాసెస్కి రాగానే. నేను ఎలా చేయాలి దీన్ని ఎలా మాల్యబుల్గా తయారు చేయాలి అనే మార్నింగ్ సెషన్ నుంచి ఉంటుంది. మార్నింగ్ మేనిఫెస్టేషన్స్ మిరకల్స్ ఎలా తయారు చేయాలని మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాం. బ్రెత్ EFT మెడిటేషన్తో మార్నింగ్ మొదలవుతుంది. నైట్ రెస్ట్ అండ్ విజువలైజేషన్ అండ్ డ్రీమ్ విజన్స్లోకి వెళ్తుంది, అది కూడా మెడిటేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈసారి ఆల్ఫా థీటా స్టేట్ లోకి తీసుకెళ్లే మ్యూజిక్ తోటి మనం మా బాబులు తెలుసు కదా మీకు. సో బాబులు వాళ్ళ బ్యూటిఫుల్ నాలెడ్జ్ తోటి ఆ స్టేట్స్ ఆఫ్ మ్యూజిక్ని క్రియేట్ చేస్తున్నారు. బాడీ అంత బాగా సబ్ కాన్షియస్ మైండ్లోకి అంత బాగా. అండ్ మెయిన్ ఎందుకు ఆ స్టేట్స్లో ఉండాలంటే ఆ స్టేట్స్లో ఉంటేనే సబ్ కాన్షియస్ మైండ్కి ఇంప్రింట్ చేయగలం, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ క్యాచ్ అవుతుంది. ఇదేం చేస్తుంది ఎవ్రీ మూమెంట్ దాని డేటాని యూజ్ చేసి. ఇప్పుడు ప్రశాంత్ అడిగాడు తాత ముత్తాతలు దానికి ఏ డేటా కావాలి. నేను గంట సేపు నేను కోపంలో ఉన్నా, నీ దగ్గర ఫ్యూయల్ లేదు, తాత ముత్తాతలు ఫ్యూయల్ తీసుకెళ్ళిస్తుంది. నేను ప్రతి నిమిషం ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది ఎవరికి, యూనివర్స్కి. కానీ మనం దానికి తెలియంది ఏంటంటే దానికి సైజుతో సంబంధం లేదు, చిన్నదా పెద్దదా నువ్వు ఏం అడిగావో తెలియదు. నీలో ఎనర్జీ ఉంటే చాలు అక్కడికి తీసుకెళ్తుంది. సో డోనర్స్ తీసుకోవడం, 5 ఎలిమెంట్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, దెర్ ఈస్ ఎ రిచువల్. ఈసారి ఎప్పుడు చెప్పండి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను. యా ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు నిజంగానే మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్తుంటే అసలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా, అది ఇంకా ఇంకా ఎప్పుడు నేర్చుకుందామా అని ఉంది. అండ్ మా బ్యూటిఫుల్ టీమ్ మీరు కూడా మొత్తం ఫాలో అవ్వాలి, మేనిఫెస్టేషన్స్ చేయాలి. నేను ఎండ్ ఆఫ్ ద 21 days అడుగుతా, డిడ్ యూ మేనిఫెస్ట్ డెఫినెట్ ఆర్ నాట్. మీరు మేనిఫెస్ట్ చేయకపోతే నో. నేను డెఫినెట్ గా చెప్తా మ్యామ్, నేనేం డెఫినెట్ గా. మేనిఫెస్ట్ చేస్తున్నానో నేను కూడా చెప్తాను. మేనిఫెస్ట్ ఓకే అయిందో లేదో మీరు నన్ను కూడా టెస్ట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, టీచర్ ఆల్సో షుడ్ ఫాలో. ఐఎమ్ ఆల్సో ద ప్రాక్టీషనర్. ఓకే మ్యామ్, డెఫినెట్ గా. ఎస్ 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 ఎస్. సో యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఐ డూ హ్యావ్ ఇంకా క్వశ్చన్ ఉందన్నమాట నాకు. లైక్ ఇది ఇన్ఫ్యూజన్ టెక్నిక్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది మీరు. సో ఇన్ఫ్యూషన్ వినటానికి అనేది నాకు కొత్తగా అనిపించింది అసలు వాట్ ఇస్ దిస్ ఇన్ఫ్యూజన్ టెక్నిక్ అని చెప్పేసి. కుడ్ యూ జస్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ అసలు ఏంటది, ఎలా ఇప్పుడు మన ఉపయోగపడుతుంది? పెండ్యులం తోటి మనం చేస్తాము. పెండ్యులం యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి దేనికైనా. నాలో ఎంత పెండ్యులం మన క్లాసెస్కి వచ్చే వాళ్ళందరికీ తెలుసు. పెండ్యులం తీసుకొని నాలో ఎంత ఈ చక్రాలో కానీ, చక్రాన్ని కూడా కాదు, ఈ ఏరియా ఆఫ్ మై లైఫ్, డబ్బులు కానీ రిలేషన్షిప్స్ కానీ సర్వైవల్ మోడ్లో ఏమేమి ఉన్నాయో అక్కడ నువ్వు చూపించు అన్నప్పుడు ద బ్లాక్ ఎనర్జీ, స్పైరల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం గోల్డెన్ స్పైరల్గా చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుందంటే మనకు మళ్ళీ చక్ర క్లాస్ కూడా అక్కర్లేదు, బట్ అందరికీ తెలియాలి. ఈవెన్ చక్ర క్లాసులు కూడా ఈజీగా తెలుస్తుంది, బయట క్లాసెస్ వాళ్ళకి కూడా తెలిసింది. మదర్ గాయ దాని డీపెస్ట్ ఫార్మ్, దట్ ఈస్ ద వాయిడ్ స్టేట్ అంటారు. ఆ వాయిడ్ స్టేట్లో దట్ ఈస్ ద ఎర్త్ స్టార్ చక్ర. ఆ ఎర్త్ స్టార్ చక్ర దగ్గర వాయిడ్ ఉంటుంది. అలాగే సోల్ స్టార్ చక్ర దగ్గర వైట్ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ క్లౌడ్ తీసుకో, బ్లాక్ క్లౌడ్ తీసుకో. మన డయాగ్నాస్టిక్స్లో నీవు ఏ క్లౌడ్లో ఉన్నావో మనం అడుగుతాం. ఆ క్లౌడ్లోకి పంపించి ఆ ఇన్ఫ్యూజ్ స్టేట్ తోటి మనం పెండులం ద్వారా దాన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పి, ద వర్కర్ ఈజ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ వరల్డ్ మొత్తం దీంట్లో ఉంటుంది. బట్ ట్రైనింగ్ ఇస్తాం దానికి. ఆ ఇన్ఫ్యూజ్ టెక్నిక్స్ ద్వారా యాంటీ క్లాక్ వైజ్ డెడ్ ఎనర్జీని మొత్తం తీసేసి ఇట్ స్పైరల్స్ ఆల్వేస్ ద గోల్డెన్ ఎనర్జీ, ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ట్రావెల్స్ త్రూ ద క్లాక్ వైజ్ వేసి మన ఎనర్జీ సిస్టమ్ని అద్భుతంగా చేస్తాం. యా ఎస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుక, ఎస్ 21 days లైక్ యూనో, అంటే కొంతమంది టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. లైక్ అంటే మేడం టెక్నిక్ చెప్పండి, చాలా మాకు డేట్స్ ఉన్నాయి, లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, సో సంథింగ్ మనకి టెక్నిక్ చెప్పమంటారు. సో ఇది ఒక టెక్నిక్ తో సరిపోతుందా, లేదంటే
ఈ 21 days క్లాసెస్ కి వస్తే అది ఎలా సరిపోతుంది వాళ్ళకి? ఒక టెక్నిక్స్ తో సరిపోతుందా, లేదంటే ఈ 21 days క్లాసెస్ లో అసలు మీరు ఎలా ఆ యొక్క ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్ చేస్తారు? ఉమ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రశాంత్, ఫస్ట్ థింగ్ 4 స్టేజెస్లో ఉంటుంది. నంబర్ 1 అసలు నాలెడ్జ్, అసలు నువ్వంటే ఏంటి అని తెలుసుకోవాలి. నంబర్ 2 మేనిఫెస్టేషన్స్, కొంచెం తట్టుకోవాలి, కొంచెం తట్టుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఆఫ్ అబౌట్ 4 layers. నంబర్ 2 నీ ఇన్నర్ చైల్డ్ని కనెక్ట్ అవ్వాలి. నంబర్ 3 దాన్ని హీల్ చేయాలి. నంబర్ 4 మేనిఫెస్టేషన్స్ చేయాలి. మనం చేసే మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ టూల్స్ అమేజింగ్గా ఉండబోతాయి. ప్రతిదీ దెర్ ఇస్ ఎ స్టెప్ వైజ్. యూ కెనాట్ జస్ట్ జంప్ ఇన్ టు ద ఫస్ట్ డేనే నాకు టెక్నిక్స్ చెప్పండి, టూల్స్ చెప్పండి. నువ్వెవరో తెలియకుండా ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవ్వకుండా, అండ్ అగైన్ ఈసారి ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అండ్ ద హీలింగ్, అమేజింగ్ మెడిటేషన్స్ ఉంటే అది చేస్తుంటేనే నాకే కళ్ళ ముందు నీళ్ళు వచ్చినాయి. ఇట్స్ నాట్ ద లాస్ట్ టైం మెడిటేషన్. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ కనెక్ట్, లిటరల్ నీ ఇన్నర్ చైల్డ్ నీతో కనెక్ట్ అయిందని నీ హార్ట్ నీ టీయర్స్ చెప్తాయి. సో ఎప్పుడైతే అది ఫస్ట్ నాలెడ్జ్, నెక్స్ట్ ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్. అండ్ అప్పుడే నేను చెప్తాను ప్రొటెక్ట్ చేయడం ఫస్ట్ ఉంటుంది. అండ్ మనం ఎలాగ ఫాలో చేయాలి, బాడీని ఎలాగ ట్యూన్ చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్, బాడీ ద్వారా ఎలా సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, థాట్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా దాన్ని ఎలా నేర్పించాలి, ఇది నువ్వే అని నేనే ఇది అని దానికి కన్విన్స్ చేయాలి. ఇప్పుడు దాకా నాకేం రాదు ఏం రాదు అని, ఇప్పుడు నాకు వచ్చు అన్నీ వచ్చు, ఐఎమ్ అబండెంట్ అని చెప్తే అదే నమ్మదు. వీ హ్యావ్ టు ఇంప్రెస్ క్వాలిటీ. దానికి ఎన్ని రోజులు పట్టదు, దట్ బికాస్ దట్ ఈస్ అ ఫీలింగ్ మైండ్. మనలో ఉంది, మన భాగమే, మన బాబే మన చైల్డ్. మీ చైల్డ్తో వర్క్ చేయడం ఉంటుంది. సో ఇక్కడ టెక్నిక్స్ టూల్స్ ఎస్ అఫ్ కోర్స్ కావాలి. దే ఆర్ ద ఇప్పుడు చూడు, పెట్రోల్ కావాలి, కానీ మంచి పెట్రోల్ వేస్తే అది సిస్టమ్ ఎంత బాగా వెళ్తుందో, చాలా ఫాస్ట్గా ఎలా వెళ్తుందో, మంచి పెట్రోల్ కార్కి ఎలా యూస్ చేయాలో, అలాగే ప్రతి టెక్నిక్ టూల్ ఈసారి చెప్పేది అమేజింగ్గా ఉంటుంది. అండ్ యా, దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఇస్ మేనిఫెస్టేషన్స్లో వస్తాయి టెక్నిక్స్ అండ్ టూల్స్. ఫస్ట్ నాలెడ్జ్, సెకండ్ కనెక్షన్, థర్డ్ హీలింగ్, ఫోర్త్ మేనిఫెస్టేషన్స్. అంటే సో లోపలికి తీసుకెళ్ళడం, క్లియరింగ్ అండ్ నర్చరింగ్ అన్నీ కావాలి. డబ్బులు రావాలన్నా, రిలేషన్షిప్స్ అయినా వెరీ ఇంపార్టెంట్గా. నీ క్యూబ్ నీ ఏ కలర్లో చేయాలి? ఎమరాల్డ్ కలర్లో చేస్తే యు ఆర్ అబండెంట్, పింక్ కలర్లో చేస్తే యు ఆర్ లవ్ బీయింగ్, హై హార్ట్ అండ్ క్రియేటివ్. డబ్బులు రావాలంటే, జాబ్స్ రావాలంటే, డబ్బులు కాదు, జాబ్స్ రావాలంటే ఏది రావాలన్నా ఆరెంజ్, సెలబ్రేషన్స్, ఎలా క్యూబ్ని ఎలా తయారు చేసుకోవాలి. అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ తోటి నీ క్యూబ్ని, అన్ని నాలెడ్జ్లు ఇంపార్టెంట్. యు ఆర్ ద కింద 3 చక్రాలే మనకు అక్కర్లేదు కదా, ఓన్లీ 5 అక్కర్లేదు. అన్నిట్లో బ్యాలెన్స్ చేయాలి. నువ్వెవరో తెలియాలి అండ్ యు ఆర్ ద హ్యూమన్ అని మర్చిపోకూడదు. మనం వచ్చిందే ఇక్కడ క్రియేట్ చేయడానికి. క్రియేషన్ 100% ఉండాలి అండ్ స్పిరిచువాలిటీ 100%. నాలెడ్జ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఓకే. సో థ్యాంక్ అన్ని యూ సో మచ్ మ్యామ్. ఎస్, మీరు ఏమంటారంటే ఎస్, ఈ 21 days లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. డీప్ క్లీనింగ్ జరిగితే గానీ క్రియేషన్ అనేది మిరాకులస్ గా జరుగుతుంది. డీప్ క్లీనింగ్ జరిగితే గానీ టూల్స్ అండ్ టెక్నిక్స్ పనిచేయమని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. వావ్, అమేజింగ్ మ్యామ్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మననే కదా మచ్. నాన్న, మన బాడీని, మన క్యూబ్ని క్లీన్ చేస్తూ ఉంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీని అలో చేస్తాం. వీఆర్ ఆల్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ. మళ్ళీ చెప్తా, ఫ్లోయింగ్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ, బ్లాక్డ్ ఎనర్జీ ఉంటే మన ఇంట్లో అన్ని ఛాలెంజెస్ కనిపిస్తాయి. బయట ప్రపంచంలో ఏం లేదు. నీలో ఏముందో నీ అద్దంలో నువ్వు చూస్తున్నావు, అంతే. అది తెలుసుకోవాలి. ఈసారి ఇంకా ఈజీ వేలో ఎప్పుడు చూడండి. ఇందాక మన అందు అడుగుతుంది, లాస్ట్ టైం లాగా ఉంటాయండి చక్రాస్ అని. అలా ఎందుకుంటే మళ్ళీ ఇంకో ఫ్యాంప్లెట్ పెడతారు. ఎస్. ఎస్ మా, సో మన రిజల్ట్స్ అనేటివి మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత క్లీన్ చేస్తే, అంటే ఆ బుజ్జి బేబీని ఇన్నర్ చైల్డ్ ఎంత క్లీన్ చేస్తే అంత స్పీడ్ అప్ అవుతాయి. 7 ఏళ్ల సో మన బాబు. Yeah. ఎస్, ముందు ఓకే తెలుసుకోవాలి. ఓకే. ఎందుకంటే మన క్లాస్ కి వచ్చేవాళ్ళు ఉమ్. ఫస్ట్ డే వచ్చిన వాళ్ళకి ఇలా మిరాకిల్స్ జరుగుతాయి. కొంతమంది మన అయ్యో. క్లాస్ కి రాకపోయినా కూడా ఇలా మన యూట్యూబ్ లో YouTube లో అద్భుతమైన చూసి. కంటెంట్ ఇచ్చారు మీరు. అయ్యో. అమేజింగ్. అక్కడి నుంచి కూడా అమేజింగ్ రిజల్ట్స్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఇన్నర్ చైల్డ్ ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ద్వారా ఇవి జరుగుతున్నాయి, రైట్? అవును. వావ్, అమేజింగ్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో ఎస్. మచ్. క్లీన్ అవుతుంటే చాలు ప్రశాంత్. ద మోర్ లైక్ మ్యామ్ చాంట్ ఎప్పుడు చేసుకోవాలి. అండ్ అన్నిటికంటే ఈసారి స్పెసిఫిక్ గా
ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేయాలి, మనం ఎలా సైలెంట్గా ఎప్పుడు చేసుకోవాలి, పెద్దగా ఎప్పుడు చేసుకోవాలి, ఆ, మ్, లోపల లోపల ఎప్పుడు చేసుకోవాలి, నాలుగు కదిలిస్తే ఎప్పుడు చేసుకోవాలి, అలాంటివి కూడా ఉంటాయి. యా. ఎస్ మ్యామ్. ఇంకోటి నేను విన్నాను. మ్. యా, విజన్ బోర్డ్ అనేది చాలా ఆ ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. సో అది సార్ మీరు డిఫరెంట్ గా చెప్తారని మీరు ఒకసారి నేను విన్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఎస్, అది ఎలా మేజర్ రోల్ ప్లే చేయబోతుంది? ఎలా ఐ జస్ట్ అంటే వాంటెడ్ టు ఇప్పుడు లెట్ యు నో. యా, నేను ఇంకా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానంటే నీ క్వశ్చన్ కంప్లీట్ అవ్వకుండా విజన్ బోర్డ్ అనగానే వచ్చేస్తున్నా నేను. ఎలా ఉంటుందంటే మనం విజన్ బోర్డ్ లో ఒకటి కనుక పెట్టినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పెట్టినప్పుడు, ఎనీథింగ్ నాకు ఆ జాబ్ రావాలి లేకపోతే ఏదో ఒకటి పెట్టుకున్నప్పుడు, ఆ జాబ్ రావాలనుకో ఒక్కోసారి మనం విజన్ బోర్డులో పెట్టి మర్చిపోతాం. యూనివర్స్ ఫ్లోని అలో చేస్తే ఆ విజన్ బోర్డు జరుగుతుంది. విజన్ బోర్డు పెట్టకపోతే వచ్చిన ఎనర్జీ ఎటు వెళ్ళాలో డైరెక్షన్ లేదు దానికి. ఆ విజన్ బోర్డు చూసుకొని అటు అటు వెళ్తూ ఉంటుంది డైరెక్షన్. ఎవ్రీ టైం ఇంకా విజన్ బోర్డు ఉండాలి. సపోజ్ నీకు డబ్బులు డబ్బులు వచ్చినాయి, ఇల్లు కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకున్నావు విజన్ బోర్డులో, నీకు డబ్బులు వచ్చినాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకోవడానికో లేకపోతే లోన్ ఎలిజిబుల్కో నీకు కొంచెం డబ్బులు వచ్చినాయి, దానికి అనవసరం, నీ ఇల్లు ఒక్కటే కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ స్పెసిఫిక్ అబౌట్ యువర్ విజన్ బోర్డ్, నీకు ఏమేం ఖర్చులు ఉన్నాయి, డబ్బులు రాగానే నేను డబ్బులు వచ్చినాయి డజంట్ మ్యాటర్, ఎందుకు ఇల్లు కట్టుకోవట్లే నువ్వు, వెళ్ళిపోతుంది యూనివర్స్. యూనివర్స్ ఇస్ నాట్ క్రూయల్. యూనివర్స్కి నువ్వు ఇచ్చిన ఈ విజన్ బోర్డులో ఈ డైరెక్షన్ ఉంది, డబ్బులు వచ్చినాయి, దానికి ఇంకా తెలియదు డబ్బులు వేరే దానికి కూడా ఖర్చు అవుతాయని. ఇల్లు కోసమే ఉంటుంది, నువ్వు ఇల్లు కట్టుకోవాలా, ఈ డబ్బుల్ని వేరే దానికి వాడావు, యూనివర్స్ కెనాట్ క్రియేట్ దిస్ హౌస్ అగైన్, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, అది వెళ్తుంది. ఇక్కడ మనకి ఏం తెలియాలంటే చాలా క్లారిటీ ఉండాలి. డబ్బుల్లో నాకేం కావాలి, ఇప్పుడు నాకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి తెచ్చాలి, అకౌంట్లో ఎంత డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండే మళ్ళీ డబ్బులు అని అంటే మనీ అని అంటే మనీ కర్మ డిఫరెంట్గా ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది. అసలు మీరు అది చూస్తే మీరు అనుకుంటారు ఈసారి, ఓ మై గాడ్ ఇలా ఉంటుందా, ఎందుకు నేను చైల్డ్ రానివ్వట్లేదు. మనీ అనేది పెద్ద కర్మ. లైక్ మనీ అంటేనే కర్మ, హ్యాండ్స్ దాటి 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 వస్తుంది. కర్మ అంటే వర్క్, పని పని చేస్తేనే మనీ ఫ్లో అవుతూ ఉంటుంది. వాల్యూ ఇచ్చిన వాళ్ళకి మనీ వస్తుంది, రాదు. ఆ మనీ ఇస్ లైక్ అ వాటర్, ఇట్స్ అ రివర్ కరెంట్. ఆ కరెంట్లో కనుక చిన్నప్పుడు ఇన్నర్ చైల్డ్ కనుక అమ్మ నాన్న ఎవరైనా, లైక్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు, ఆ మనీ విషయంలో ఎవరైనా చనిపోతే, మనీ తీసుకొని చనిపోతే లేకపోతే మనీ లేక చనిపోతే, ఇన్నర్ చైల్డ్కి డెడ్ బాడీ కనిపిస్తుంది వాటర్లో. మనీ అంటే డెడ్ బాడీ, దానికి ఆ వాటర్ని రాణిస్తుందా, తాగుతావా నువ్వు ఆ వాటర్ని, డెడ్ బాడీ ఉంది వాటర్లో. అందుకనే మనకు మనీ రాదు, మనకు అసలు అర్థం కావట్లేదు, రానివ్వదు మన ఇన్నర్ చైల్డ్. మనీ అంటే నాకు డెడ్ బాడీ, నేను రానివ్వను. అంత ఉంటుంది. తాత ముత్తాతలు చూసారో మనీ అంటే, మనీ వల్ల ఎన్ని గొడవలు జరిగినాయో మనకి తెలియదు అసలు. వాటర్లో ఎంతో ఉంటుంది ఆ కరెంట్లో. ఎందుకు రాట్లా అనేది నాకు తెలుసు, కానీ మనం ఎన్ని చేసినా పడేస్తుంది, తెచ్చుకో, పడేస్తుంది, అప్పుల్లోకి తీసుకెళ్ళి. అందుకనే ఇన్నర్ చైల్డ్ నువ్వేం చూసావో నాకు తెలియదు, తీసేయి అని చెప్పగలగాలి. దిస్ ఇస్ డీప్ క్లీనింగ్కి వెళ్తాం ఈసారి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను వెళ్ళిపోయానేమో, ఐ డోంట్ నో, జస్ట్ మై ఫ్లో హ్యాస్ టేకెన్ మీ సమ్వేర్. విజన్ బోర్డులో అంత క్లారిటీ ఉండాలి, నీకు ఏం కావాలి, ఎందుకు కావాలి, అన్ని ఏరియాస్ని క్లియర్గా రాసుకోవాలి. కింద చిన్న వర్డ్లో నాకు ఇది కావాలి అనుకోవాలి. లేకపోతే నేను మిలియనియర్ అని అంటే దేంట్లో మిలియన్, దేనికని దానికి మనీ అనేది తెలియదు, క్యాష్లో మిలియనియర్ అసలు ఎందుకు కావాలి. క్యాష్ అనేది మళ్ళీ ఇంకొక సైకాలజీ ఉంటుంది, క్యాష్కి ఒక సైకాలజీ ఉంటుంది, అదొక 3 ఏళ్ల బాబు, అది ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకోబోతున్నాను. అందుకని ఈసారి మనీ క్లాస్లో ఓన్లీ మనీ క్లాస్ అని పెట్టా, సో దట్ దే విల్ నో సో మెనీ థింగ్స్. అలాగే చక్ర క్లాస్లో డెఫినెట్గా కవర్ చేస్తాను, అన్ని ఏరియాస్ కవర్ అవుతుంది చక్ర క్లాస్లో. సో యూ విల్ నో డీప్ డెప్త్ ఇన్ టు దాట్. విజన్ బోర్డ్ ఇస్ సో ఇంపార్టెంట్, అలౌవింగ్ ద ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. అలౌ చేసిన తర్వాత విజన్ బోర్డ్ ఎంత క్లారిటీగా ఉండాలి అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హర్షిత, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్? నో. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. హెల్త్ క్లాస్ ఫ్లైయర్ తీసుకుంటే మ్యామ్, జీవితాన్ని బ్లాక్ స్పైరల్ నుంచి గోల్డెన్ స్పైరల్ గా మార్చుకోవడానికి అని చెప్పారు. ఈ స్పైరల్ అన్న పదం ఎందుకు వచ్చింది? నార్మల్ గా బ్లాక్ నుంచి గోల్డెన్ అంటే ఇంతవరకు అనుభవిస్తున్న లైఫ్ నుంచి ఇంకా మంచి హ్యాపీ లైఫ్ కి అలా అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకా మీనింగ్ ఏంటి, ఇంకా దాని మీనింగ్ ఏంటి, స్పైరల్ అన్న పదం ఎందుకు వచ్చింది?
యా. సో వేవ్ ఫామ్ లో ఉన్నది నీ డైరెక్షన్ తీసుకొని స్పైరల్ గా ఉంటుంది. స్పైరల్ ఎప్పుడైనా చూసామా? వాటర్ ఫౌంటైన్స్ కానీ స్పైరల్స్ గా ఇలా తిరిగేది, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కరెంట్స్. స్పైరల్ గా వెళ్ళేది వెళ్తుంది పైకి, అప్వర్డ్స్, లైక్ ఇట్ హ్యాస్ టు గో అప్వర్డ్స్, ఎనర్జీ హ్యాస్ టు గో. అయితే బ్లాక్ ఎనర్జీ అంటే ఏంటంటే డెడ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు నేను చెప్పాను కదా, తాత ముత్తాతల నుంచి తీసుకున్న ఎనర్జీ స్టేల్ స్టక్ ఎనర్జీ, అన్ప్రాసెస్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ డెడ్ ఎనర్జీ. డెడ్ అనే పేరే చాలా కష్టంగా ఉంటుంది. ఆ డెడ్ ఎనర్జీని ఎక్కువగా ఉంచుకుంటుంటే ఫిజికల్ బాడీ డెత్కి వెళ్తుంది. సో ఎవ్రీ ఆర్గాన్ ఒక్కొక్కటి పాడైపోతూ ఉంటాయి. ఇప్పుడు నీకు రూట్ చక్రాలో కానీ, అంటే ఎవ్రీ ఆర్గాన్ ఇస్ ఎనర్జీ సిస్టమ్. నువ్వు చక్ర క్లాస్ నాలెడ్జ్ లేకపోయినా నీకు ఎవ్రీ ఆర్గాన్ ఏ ఎనర్జీ సిస్టమ్ తోటి స్పైరల్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. మన చక్రాస్ హిందూ ధర్మం ప్రకారం ఇట్స్ స్పైరలింగ్ ఎనర్జీ ఇవి రౌండ్ స్పైరల్ లాగా ఇలా తిరుగుతుంది. ఈ ఎనర్జీ ఫ్లో అవుతుందా, స్టక్ అయి ఉందా? ఇన్నర్ చైల్డ్ మెయిన్ ఎక్కడ పట్టుకుంది, ఏ ఎమోషన్తో, సర్వైవల్ ఎమోషన్ అనేది నాకు డబ్బులు లేవు అనేది డెడ్ ఎనర్జీ. భయం డెడ్ ఎనర్జీ. నెక్స్ట్ బాధ, బ్లేమ్, కంప్లైంట్, ఏది చేసినా కోపం, సాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ డెడ్ ఎనర్జీ. జాయ్, క్లారిటీ, లవ్, ఇవన్నీ కూడా లైఫ్ ఎనర్జీ, గోల్డెన్ ఎనర్జీ. సో ఈ మనం లైఫ్ బయట ప్రపంచాన్ని చూసి ఇలాగే ఉంది అని డెడ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మన దీని ద్వారా, మన పెండులం ద్వారా దాన్ని ఎలాగా వైట్ ఎనర్జీగా, గోల్డెన్ ఎనర్జీగా తయారు చేస్తాం అనేది స్పైరల్ ఆఫ్ దీనిలోంచి చెప్పాను కదా ఇందాక. నార్త్ ఎర్త్ స్టార్ చక్ర డీప్ డౌన్ ఉన్న వాయిడ్, అక్కడ భయం, అక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు, అక్కడి నుంచి ఎనర్జీ. దట్ ఈస్ ద గోల్డెన్ ఎనర్జీ, ద ఎసెన్స్ ఆఫ్ ద క్రియేటివ్ ఫోర్స్ అక్కడి నుంచి వస్తుంది. సో పైకి నుంచి తీసుకున్న ఎనర్జీ కిందకి వెళ్ళి అక్కడ హిట్ అయితే కానీ మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెటీరియల్ తయారు చేయాలంటే భూమాతని హిట్ అయ్యి డీప్ డౌన్ ఇంటూ ద హార్ట్ ఆఫ్ ద మదర్ అది పైకి రావాలి. ఆ స్పైరల్ని మనం ఎలా క్లీన్ చేస్తాం అనేది ఉంటుంది. బాడీ అమేజింగ్గా తయారవుతుంటుంది. బాడీతో మాట్లాడడం అండ్ బాడీ లోపల ఏవేవి ఉన్నాయో ప్రతి లేయర్, ఇక్కడ ప్రతి క్లాస్కి కూడా 4 layers మీద మనం వర్క్ చేస్తాం. ఎస్ తల్లి, డెడ్ ఎనర్జీ ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మ్యామ్. మచ్. యా. యా. అండ్ మనం ఇంకో క్వశ్చన్ ఉంది నాకు. ఒక చిన్న ఏంటంటే ఒక ఎక్కువగా క్వశ్చన్ నందు అక్క అడగండి, ఎవరు మీరు నందు. అడుగుతారా? దీనిలోనే అంటే హెల్త్ రిలేటెడ్ దానిలో షాడో వర్క్ అని చెప్పారు. అంటే షాడో వర్క్ అంటే ఏంటి, దాని గురించి చెప్తారా మ్యామ్? ఎగ్జాక్ట్లీ నేను అడిగావు అదే కదా, అడుగుదాం అనుకుంటున్నాను. ఇన్సైడ్ అవుట్ సినిమా చెప్తున్నావు కదా, ఇన్సైడ్ అవుట్. ఇన్సైడ్ Yes, అవుట్ yes. అంటే ఏంటి? ఇన్సైడ్ ఉన్నది అవుట్ పెట్టడం, బయట పెట్టడం, లోపల ఉన్నది బయట. ఇన్సైడ్ అవుట్ సినిమా కూడా అంతే. ఈ షాడో వర్క్ అంటే మన ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయో ప్రతి చైల్డ్ షాడోలో ఉంది, దానికి లైట్ పడట్లేదు. అసలు లైఫ్ ఫోర్స్ ఎనర్జీని అలౌ చేయకుండా అది ప్రాసెస్ చేసుకుంటూ కూర్చుంది. అది ఇట్ ఈస్ జస్ట్ బ్లాక్డ్. అది మన కనుక ఒక స్పైరల్లో కనుక బ్లాక్ చేసుకొని స్నేయిల్ ఇలా కూర్చుంటుంది, లేకపోతే టాటాయిస్ ఏదైనా టచ్ అని లోపలికి వెళ్ళిపోతుంది. యూ కెనాట్, దట్ షల్ ఇస్ సో స్ట్రాంగ్. షల్లో ఉంటున్నాం మనం. దట్ ఈస్ ద, ఆ షల్లోంచి బయటికి ఎలా తీసుకురావాలి దాన్ని? ఆ ముందు ఆ పాట ఉంది, నాలో ఉంది ఆ పాటని తెస్తే గనక, లైట్ పడేస్తే వాటిని ఎలా దగ్గరికి తీసుకోవాలి, వాటిని నువ్వు ఉన్నావా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఏదైనా రాస్తుంటే ఎనీ రిలేషన్షిప్స్లో ఏమేమి ఎమోషన్స్ ఉన్నాయి, అటాచ్ అయి ఉన్నాయి. ఓ మై గాడ్, అన్ని షాడోస్ ఈ రిలేషన్షిప్ రన్ చేస్తున్నాయి. ఆ రిలేషన్షిప్, ఈ షాడోస్ అన్ని బతకాలి అంటే ఈ రిలేషన్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను కోపంగా ఉండాలంటే నా కోపాన్ని ఇచ్చే రిలేషన్షిప్ రావాలి అక్కడ. ఈ కోపం బతకాలి అంటే, ఈ షాడో బతకాలి అంటే, షాడో ఇట్స్ అ లై. బట్ మన ఇల్యూజన్లో మన బ్రెయిన్, మన మైండ్ చెప్తుంది షాడో ఉంది అని, ఆ ఎమోషన్ ఉంది అని. ఆ ఎమోషన్ని ఏ ఎమోషన్స్తో అటాచ్ అయింది. ఇప్పుడు నా పిల్లలు సరిగా చదవట్లా, వర్రీ అవుతున్నాను, వర్రీ అనే షాడో ఉంది ఇక్కడ. ఈ వర్రీ కంటిన్యూ అవ్వాలంటే, దానికి ఫ్యూయల్ రావాలంటే మీ పిల్లోడు ఎప్పటికీ చదవకూడదు. అలాంటివి తెచ్చుకుంటు, ఓకే పిల్లోడు చదివాడు, ఇంకొక రిలేషన్షిప్ తెచ్చుకుంటే దానికి ఫుడ్ కావాలి, చంక్స్ ఆఫ్ సేమ్ ఎమోషన్ కావాలి. సో దాన్ని ఎలాగ తీసేయాలి, దాంతో ఎలా మాట్లాడాలి, యూ కెన్ టాక్ టు యువర్ పార్ట్స్ అనేది తెలుసు. దట్ ఈస్ ద షాడో. వెరీ గుడ్ ఓకే మా. థ్యాంక్ యూ. షాడో వర్క్ ద్వారా లైక్ మన ఫిజికలీ, మెంటలీ మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ ఎమోషన్స్ మెయిన్, ముఖ్యంగా ఎమోషన్స్ ఖాళీ ఇంకా చేస్తున్నాం, మన పాత్రని ఖాళీ చేస్తుంటే ఇంకెక్కడ వాయిడ్ ఏమి ఉండదు, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ వెళ్తుంది. ఆ లైఫ్ ఫోర్స్ ఎనర్జీకి డైరెక్షన్ ఇస్తాం. నా బాడీని నేను ఇలా చూడాలి అని మన
విజన్స్లో, విజువల్స్లో. మెయిన్ మనకి ఎస్ సెట్ ఏంటంటే చేసే మెడిటేషన్స్ మిమ్మల్ని డిస్నీ ల్యాండ్కి తీసుకెళ్తాయి. అంతా బాగుంటుంది, ఆలిస్ వండర్లాండ్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది ప్రతి మెడిటేషన్. అండ్ ముఖ్యంగా ఐఎమ్ సో ప్రౌడ్, మన వాల్కనోస్తో మనం కనెక్ట్ అయ్యి కర్మార్ క్లీన్ చేయబోతున్నాం. దట్ ఈస్ చెప్పాను కదా, 4 days కామన్ క్లాసెస్ ఉంటాయి అందరికి. అంటే అందరు కలిసి ఉండరు, డిఫరెంట్ టైమింగ్స్లో ఉన్న అకార్డింగ్ టు ద కెపాసిటీ ఆఫ్ ద జూమ్ నేను తీసుకుంటాను. బట్ మీ టైమింగ్స్లోనే ఉంటాయి. ఆ, ఈ 4 ఎంత బాగా కర్మ క్లీన్ చేసుకోవచ్చు మీరే చూస్తారు, ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఎస్. అమేజింగ్ మ్యామ్. చాలా క్వశ్చన్స్ కవర్ చేశారు 3 ప్రోగ్రామ్స్ సంబంధించి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈ రోజు మేమంతా కూర్చొని అడిగేసాము. సో కంటెంట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి క్లాసెస్ కూడా. అండ్ యాజ్ యూజువల్ మనకు అమేజింగ్ ఈఎఫ్టీ ట్యాపింగ్స్ కూడా ఉండబోతున్నాయి, మెడిటేషన్స్ ఉండబోతున్నాయి. సో బ్రెత్ వర్క్ డిఫరెంట్ మెథడ్స్. అన్నిటికంటే నాకు ఐఎమ్ సో హ్యాపీ టు అనౌన్స్, మనకు ఒక బ్రెత్ వర్క్కి 6 minutes ఎవ్రీ డే చేయాలి. అది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తుంది. ఆల్ఫా స్టేట్ అండ్ థీటా స్టేట్ మ్యూజిక్ తోటి నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. అమేజింగ్ స్టేట్కి వెళ్తాము. మన రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టంలోకి వెళ్తుంది. అదే క్రియేషన్కి పనికొచ్చే ఎనర్జీ అని తెలుసు. ఎస్ ఎస్. ఐఎమ్ సో థ్యాంక్ యూ సో ఎక్సైటెడ్. మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇదన్నమాట మీకున్న డౌట్స్ అన్ని కూడా ఇక్కడ హర్షిత, నేను, నందు అక్క మేమందరం కూడా అడగడం జరిగింది. సో మనకు రిజిస్ట్రేషన్స్ అయితే 21 days ప్రోగ్రామ్ కి అయితే మనకు ఓపెన్ గా ఉన్నాయి. అండ్ February 17th అయితే మనకు 17th నుంచి మనకు వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక ఎస్ మీరు మన టీమ్ ని సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ కాంటాక్ట్స్ నంబర్స్ కూడా ఉంటాయి. సో మీరు టీమ్ ని కాంటాక్ట్ అయినా కూడా ఎలా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కూడా చెప్తారు. మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ 21 days ప్రోగ్రామ్ కి మీరు రావచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీరు వర్క్ షాప్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే ప్రతిరోజు లైవ్ ఉంటుంది, లైవ్ మీకు రికార్డింగ్స్ కూడా అనదర్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్, యా. అండ్ Q&A కూడా random ఉంటుంది. సో information. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఏ That's what క్వశ్చన్ ఉన్నా కూడా I was about to ఏ say. రోజు జరిగిన వర్క్ షాప్ ఇది ఆ రోజే మీకు క్లాస్ లో ఏదైనా అర్థం కాకపోతే వెంటనే మీరు వాట్సాప్ గ్రూప్ లోకి వచ్చి మీ క్వశ్చన్ ని పోస్ట్ చేస్తే కనుక మా టీం మెంబర్స్ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా క్లాసెస్ ఉండబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. హోప్ అండ్ ఫ్యామిలీ 2 days అందరికీ కూడా థ్యాంక్ యూ లైవ్ సో మచ్. క్లాసెస్ కూడా జరిగాయి. అవి కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. Right. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. చాలా ఎస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్. ఎస్ ఎస్ అండి. అండ్ మనకు క్వాంటమ్ మెడిటేషన్స్ అని చెప్పేసి, ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అని చెప్పేసి, ఈఎఫ్టి ట్యాపింగ్స్ అని చెప్పేసి, మనీ అఫర్మేషన్స్ అని చెప్పేసి చాలా అబర్డింగ్ సంబంధించిన టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మన యూట్యూబ్ కొత్తగా ఛానల్ బ్రెత్ గోత్రు వర్క్ అయినట్లయితే కనుక ఎస్ ఎవరైతే కొత్తగా వచ్చినారో ఆ మెడిటేషన్స్ కూడా మీకు అద్భుతంగా రిజల్ట్స్ తీసుకొస్తాయి. ముఖ్యంగా ఇన్నర్ చైల్డ్ తో వర్క్ చేయండి. ఇన్నర్ చైల్డ్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, మన ఛానల్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకేనా? క్రియేషన్ బుక్ ఎలా రాయాలని కూడా అడుగుతుంటారు. క్రియేషన్ బుక్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఉన్నాయన్నమాట, మీరు అవి చూడొచ్చు. ఓకేనా? ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏ డౌట్ ఉన్నా కూడా మా టీం ని సంప్రదించినట్లయితే కనుక మీకు సరైన ఇన్ఫర్మేషన్ ని ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో యా మచ్ వన్స్ అగైన్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత, నందు. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ మ్యామ్. మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ మ్యామ్. ఎంతో వ్యూవర్స్. ఓపిక్ గా మాకు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రశాంత్, మన వ్యూవర్స్ అందరినీ రియల్ గా మీరు ఎక్స్పీరియన్స్ మిస్ అవద్దు. బ్యూటిఫుల్ గా ఉంటుంది, వచ్చేయండి. యూ సీ ద మ్యాజిక్. ఓకే, దర్ ఇస్ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. లాజిక్ మ్యాజిక్. ఎస్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ ద మంత్. ఇది ఎవరు మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? కమ్ అండ్ ప్రూవ్. ఓకే, లవ్ యూ సో మచ్. లవ్ యూ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లవ్ యూ. మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. లవ్ యూ.